హలో నమస్తే. ఇప్పుడే హాట్‌స్టార్‌లో ఏలియన్స్ రొమాన్స్ ఇంగ్లీష్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. ఆగస్టు 23న థియేటర్లో వచ్చిన ఈ సినిమా వేల కోట్ల వసూళ్లు కంటెంట్, కంఠం రేపే కథా కథనాలు, ప్రధానమైన బలంగా నిలిచే నేపథ్య సంగీతం అన్ని కలిసిన మూవీయే ఏలియన్స్ రొమాన్స్. ఈ మూవీ ఎలా ఉంది ఇండెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ 2142లో జరుగుతుంది. రెయిన్ అనగా లైలీ స్వెల్ని తన సోదరుడిగా భావించే ఎండి అనగా డేవిడ్ జస్వాన్ నిర్బంధ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఎండి ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన మనిషి. ఫిక్షన్ లోకానికి వెళ్లే యాక్సెన్స్ అతనికి ఉంటుంది. అతనితో తన సొంత ప్రాంతానికి వెళ్లడానికి అనుమతి లేకపోవటం వల్ల అసంతృప్తిగా ఉంటుంది పెయిన్. అదే విషయాన్ని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కి చెబుతుంది. ఒక పాత స్టేషన్ గురించి పెయిన్ కి ఆర్చి దాని దగ్గర ప్రస్తావిస్తాడు. ఎండి యాక్సెస్ తో మాత్రమే వెళ్ళగలమని చెబుతాడు. విషయం బయటపడితే తమ ప్రయాణాలపై నిషేధం ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రెయిన్ ఆ విషయం గురించి వ్యక్తం చేస్తుంది. అలాంటిదేమీ జరగదని తాను చూసుకుంటానని చెబుతాడు. చర్చి చెల్లెలతో పాటు మరో ఇద్దరు ఆ స్టేషన్ లో ఉంటారు. మొత్తం 6 అందులో బయలుదేరతారు. స్టబ్ స్టేషన్ లోకి ఎందుకు వెళ్లారు, స్టబ్ స్టేషన్ లోకి వెళ్లిన తర్వాత ఎలాంటి ప్రమాదం ఎదురయ్యింది, ఇంత జీవులు వాళ్ళపై ఎందుకు అటాక్ చేశాయి, వాటి నుండి వీళ్ళు ఎలా కాపాడుకున్నారు, ఆ స్టబ్ స్టేషన్ లోకి ఏలియన్స్ ఎలా వచ్చాయి, మరి చివరికి అవి నాశనమైనయా లేవా, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే సినిమాకి ఫీల్డ్ హార్బర్ దర్శకత్వం వహించ గతంలో ఆయన నుండి ఈవిల్ డెడ్, డోంట్ బ్రీత్ అనే హర్రర్ సినిమాలు వచ్చాయి. అలాగే సహజంగా ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. ఆయన చెప్పిన 2 సినిమాలు కూడా భయానికే దడబుట్టించే కంటెంట్ కలిగి ఉన్నాయి. ఆ సినిమాలు దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకి వెళ్తే ఈ సినిమా సంతృప్తి కలిగిస్తుందా అంటే కలిగిస్తుందనే చెప్పాలి. ఇది 2 గంటల నిడివి కలిగి ఉన్న సినిమా. కాకపోతే 1 గంట సేపు దాటిన తర్వాతే ఏలియన్స్ ఎంట్రీ ఉంటుంది. హాలీవుడ్ సినిమాల్లో లీడ్ కాస్త ఎక్కువగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అసలు కంటెంట్ దగ్గరికి తీసుకువెళ్ళటానికి వీళ్ళు కొంత సమయం తీసుకుంటారు. సినిమా విషయంలో కూడా అదే జరిగింది. కాకపోతే కాసేపు వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడైతే స్టబ్ స్టేషన్ లోంచి నిబ్రస్థితిలో ఉన్న ఏలియన్స్ ని టచ్ చేస్తారో అప్పటి నుండి చూసే ప్రేక్షకుడు ఊపిరి బిగపట్టవలసిందే. స్టబ్ స్టేషన్ ఏలియన్స్ దాడి. వాళ్ళు తప్పించుకొని వెళ్ళటానికి వాళ్ళ స్పేస్ షిప్ వరకు వెళ్లాల్సిందే. 6 బయటికి ఎలా పడతారని ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. విజువల్స్ పరంగా కనిపించే ఏలియన్స్ ను అత్యంత దారుణంగా చంపే సన్నివేశాలు, మనిషి గర్భంలోని చీల్చుకొని వచ్చే సన్నివేశాలు, ఇలాంటి దృశ్యాలు చూసి తట్టుకోవడం చాలా కష్టమని చెప్పాలి. హాలీవుడ్ మూవీ కనుక నిర్మాణ విలువలు కూడా ఆ స్థాయిలోనే కనిపిస్తాయి. దర్శకుడు పేరే అడ్వర్టైజ్ ఈ కంటెంట్ ను ఉత్కంఠ భరితంగా అందించడంలో సక్సెస్ అయ్యాడు. గ్రావిటీతో కూడిన దృశ్యాలను గొప్పగా ఆవిష్కరించాడు. అసలు కథ పట్టాలు ఎక్కిన కానుండి ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టాడు. ప్రథమమైన పాత్రలు పోషించిన ఆర్టిస్టులు నటన పరంగా హైలైట్ అనే చెప్పాలి. ఏలియన్స్ ఎటువైపు నుండి దాడి చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూనే అక్కడి నుండి బయటికి వెళ్ళటానికి ప్రయత్నించే సన్నివేశాల్లో వాళ్ళ సహజమైన నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. సినిమా ఫోటోగ్రఫీ, ఎడిటింగ్ పరంగా వంక పెట్టాల్సిన అవసరమే లేదు. నేపథ్య సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచింది. మొత్తం మీద ఏలియన్స్ ప్రెజెన్స్ మీద వస్తున్న వరుస సినిమాలను ఫాలో అయితేనే ఈ కథ అర్థమవుతుంది అని చాలా మంది అనుకుంటారు. కాస్త దృష్టి పెడితే ఈ కథ మొదలైన కాసేపటికే అర్థమవుతుంది. కథా కథనాలు, పాత్రల డిజైన్ చేసిన తీరు, సాంకేతికపరమైన అంశాల పరంగా ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చుద్ది. మూవీలో అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. భయానకర దృశ్యాలు చూసి తట్టుకోగల ధైర్యం ఉంటే చాలు. మొత్తానికి ఈ మూవీ ఏలియన్స్ ఫ్రాంచైజీ నచ్చే ప్రేక్షకులు మిస్ అవ్వరు. నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.